ఎవరు బాబు మార్క్స్ సో వీళ్ళకి ఏం చేసినాం, వీళ్ళకి ఏం లేదు సార్, వీళ్ళకు స్టార్ట్ చేయాలంట సో అది మీకు ఐడియా ఉంది, అది రాసుకో. సో వీళ్ళు ఒక డబుల్ బెడ్రూమ్ ఆరు ప్లేస్ అడుగుతున్నారు. అదే అర్థమైంది, అంటే మన కార్యక్రమం అది రాసుకో. పాన్గాల్ రోడ్ ఉన్నాం మేము, మున్సిపాలిటీ ఆఫీస్ పాన్గాల్ రోడ్ ఉన్నాం. దీంట్లో మిగిలిపోయిన కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కన్విన్స్ చేసేసి మా లబ్ధిదారులది కానీ ఆ రోడ్ వైండింగ్ పోయే కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు క్లియర్ ఉన్నారు చేయడానికి. కాకపోతే అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు కమిట్మెంట్ అయ్యి ఇచ్చలేరు. కొంతమందికి డబుల్ బెడ్రూమ్, కొంతమందికి అసలు ఇంట్లో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు కన్సెప్ట్ లేదు. సో అందుకని ప్రాక్టికల్గా నేను ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, అధికారులందరూ ప్రాక్టికల్ ఏముంది, నిజంగా వాళ్ళకి ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురు ఉన్నారా అన్ని డీటెయిల్గా చూసేసి వాళ్ళని నేను రాసుకొని ఒకసారి అఫీషియల్గా మేము ఏం చేయగలమని ఒకసారి డిస్కస్ చేసేసి వాళ్ళకు కన్వీన్ చేసేసి చాలాసార్లు చెప్పారు కానీ పోలీసులను పెట్టాం, జేసీబీలు పెట్టాం, వాళ్ళు ప్రెజర్తో చేయం, నచ్చజెప్పి వాళ్ళ లైన్లో మేమన్నా ఉంటాం, ఆ లైన్లో వాళ్ళని తీసుకొని పనిచేస్తాం. తొందరలోనే ఈ పాన్గాల్ రోడ్ వైండింగ్ వెళ్తుంది. ఒకటి గవర్నమెంట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం యాక్సిడెంట్ అయితే మేడం ఒకటి మా బాబు ఎప్పుడు అన్న వెంటనే ఉంటుంది సార్. ఈరోజు మోనపర్తి పట్టణంలో పాన్గాల్ రోడ్లో మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి టువర్డ్స్ పాన్గాల్ రోడ్లో ఈ రోడ్ వైండింగ్కి సంబంధించిన కొన్ని పెండింగ్ ఉంటాయి. సో పెండింగ్ ఉండడానికి కారణం మేము ఒక్కొక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ బెనిఫిషియర్స్ను, ఆ ఇంటి ఓనర్స్ను, లబ్ధిదారులను పర్సనల్ కలుస్తున్నాం. సో వాళ్ళు అందరూ క్లారిటీగా ఉన్నారు, చేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న నాయకులు వాళ్ళు మాట ఇచ్చి మాట తప్పారు కాబట్టి కొంతమందికి పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకు కింద గ్రౌండ్ ఫ్లోర్ లేకుండా 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ ఇచ్చినారు. అట్లాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. కొంతమందికి ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళకు కూడా ఒకరికి ఇచ్చినారు, మిగతా ఇద్దరు బ్యాలెన్స్ అడుగుతూ ఉన్నారు. కొంతమందికి మీరు డబల్ బెడ్రూమ్ వద్దు, మాకు ఇందిరమ్మ ఇల్లు ఏంటి ప్లాట్ ఉందని అడుగుతున్నారు. కొంతమంది ప్లాటే లేదు, ప్లాట్ ఇల్లు కొంతమంది అడుగుతున్నారు. సో ఇవన్నీ క్లబ్ చేసేసి అందరు లబ్ధి తరఫున మేము మాట్లాడున్నాం. వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి ఎట్లా కావాలో అవన్నీ ఇచ్చేసి త్వరలోనే 4-5 రోజులలో మనకు ఆ ప్రొసీడింగ్స్, ఆ పేపర్స్ ఇచ్చేసి వాళ్ళకి ఏం కూడా ఇచ్చేసి ఇమీడియట్గా రోడ్ వైండింగ్ ప్లాన్ చేస్తాం. సో వనపర్తి పట్టణంలో దాదాపు 1,50,000 రూపాయల పాపులేషన్. ఇదందరూ రోడ్ వైండింగ్లో మనందరూ సహకరించి రోడ్ వైండింగ్ సహకరించుకుని అందరూ రిక్వెస్ట్ చేసినాం. మా వాళ్ళందరూ 200 మహిళలు, పెద్ద వలసలు అందరూ యాక్సెప్ట్ చేసి వాళ్ళందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు.